హరి ఓం 12వ అధ్యాయంలో నుండి 18వ శ్లోకము. ఈ శ్లోకాన్ని కూడా 4 చరణాలుగా విభజించి ఒక్కొక్క చరణము 3 సార్లు చెప్పుకుందాము. మొదటి చరణం. సమ శత్రౌ చ మిత్రే చ, సమ శత్రౌ చ మిత్రే చ, సమ శత్రౌ చ మిత్రే చ. రెండవ చరణం. తథా మానవమానయోః, తథా మానవమానయోః, తథా మానవమానయోః. మూడవ చరణం. శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతోష్ణ సుఖ దుఃఖేషు. నాలుగవ చరణం. సమసంగ వివర్జితః, సమసంగ వివర్జితః, సమసంగ వివర్జితః. ఈ శ్లోకాన్ని ఇప్పుడు 2 చరణాలుగా విభజించుకొని మొదటి చరణము మొదటి లైను 3 సార్లు, రెండవ చరణము 3 సార్లు. సమ శత్రౌ చ మిత్రే చ, తథా మానవమానయోః, సమ శత్రౌ చ మిత్రే చ, తథా మానవమానయోః, సమ శత్రౌ చ మిత్రే చ, తథా మానవమానయోః. రెండవ చరణము రెండవ లైను 3 సార్లు. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. ఇప్పుడు పూర్తి శ్లోకాన్ని 3 సార్లు. సమ శత్రౌ చ మిత్రే చ, తథా మానవమానయోః, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. సమ శత్రౌ చ మిత్రే చ, తథా మానవమానయోః, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. సమ శత్రౌ చ మిత్రే చ, తథా మానవమానయోః, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. జై శ్రీరామ్.